చలో ఏని జరుగుతున్నా అదంతా వాళ్ల మొహానికి తిరిగి వచ్చేస్తోంది. ఈరోజు వచ్చిన మెసేజ్, స్నేహితులారా, ఇది చాలా ముఖ్యం, చాలా పెద్దది. దీన్ని తీవ్రంగా తీసుకోవాలి. నిజంగా ఎవరో నిన్ను చూసి పూర్తిగా ఆశ్చర్యపోతున్నారు. నువ్వు వాళ్లను షాక్ ఇచ్చావు. బాబూ, నిన్ను చూస్తే వాళ్ళు గట్టిగా ఆగిపోయారు. ఎవరో నీలాగా మారాలని ప్రయత్నిస్తున్నారు. ఎవరో చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే నువ్వు వాళ్లను బాధపెట్టావు. అంటే నీ ముందుకు సాగడం, నీ మెరుపు, ఇది వాళ్లకు చాలా భారం. అవును, నువ్వు వాళ్లకు ఎలక్ట్రిక్ షాక్ లాగా ఇచ్చావు. వాళ్ళు ఇంకా దాన్నుంచి తేలలేకపోతున్నారు. వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ముందుకు వెళ్లాలా, వెనక్కి తగ్గాలా? ఎందుకంటే వాళ్ళు నీకు వ్యతిరేకంగా చేసిన ప్రతీటీ పని, ప్లాన్ చేసిన ప్రతీటీ చాల్, ఏమైనా చేసిన ఏమైనా తప్పు, అదంతా వాళ్ల మొహానికి తిరిగి పడిపోతోంది. అన్ని విషయాలు ఒక్కొక్కటిగా వాళ్లే వలలో వాళ్ళు తాకిపోతున్నారు. వాళ్ళు పూర్తిగా ఆగిపోయారు, పిచ్చి వలసలో పడ్డారు. చాలా చెడ్డగా అనిపిస్తోంది వాళ్లకు. మరి నాకు ఇది చాలా బాగా అనిపించింది. నువ్వు నీ జీవితంలో చేస్తున్నది, చెయ్యబోతున్నది, అది వాళ్లకు గట్టి తలముద్దు లాంటిది. నువ్వు ఖచ్చితంగా ఏదో చాలా పెద్దది చెయ్యబోతున్నావు. ఈరోజు వచ్చిన మెసేజ్ నేను ఆపుకోలేకపోయాను. నా మనసులో లక్షలాది ఆలోచనలు తిరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే నాకు సమయం లేదు. ఇంట్లో అతిథులు వచ్చారు, నా సోదరీలు వచ్చారు. చాలా గందరగోళముంది. కానీ ఈ మెసేజ్ అంత బలంగా ఉన్నాయి. నేను నిజంగా ఆపుకోలేకపోయాను. ఆలోచించాను, ఈ మెసేజ్ ఇంత స్పష్టంగా ఉంటే దీన్ని ఖచ్చితంగా షేర్ చేయాలి. ఇక్కడ నేను స్పష్టంగా చూస్తున్నాను, ఎవరో నీలాగా మారాలని కోరుకుంటున్నారు. నీ చుట్టూ చాలామంది ఉన్నారు. వాళ్ళు నీలాగా మారాలని ప్రయత్నిస్తున్నారు. కొంతమంది నీ సానుకూలతకు, నీ పవిత్ర ఆత్మకు అనుసరించాలని కోరుకుంటున్నారు. వాళ్ళు నీ చుట్టూ ఉండాలని, నీలాగా మారాలని కోరుకుంటున్నారు. నువ్వు ముందుకు సాగుతున్నట్టు చూసి, నీ సంతోషాన్ని చూసి, నీ పురోగతిని చూసి వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. కానీ మరోవైపు కొంతమంది నెగిటివ్, వాళ్లలో ఈర్ష్య ఉంది. నీ విజయాన్ని చూసి వాళ్లకు శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. నేను స్పష్టంగా చూస్తున్నాను, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా నీలాగా మారాలని కోరుకుంటున్నారు. కానీ వాళ్ల ఈర్ష్య వాళ్లను తినేస్తోంది. మరి విను, ఒక చాలా పెద్ద విషయం. ఎవరో చాలా పెద్ద అవకాశం నీ వైపు వస్తోంది. బహుశా నువ్వు కొత్త ఇల్లు కొనుతున్నావు, కొత్త కారు తీసుకుంటున్నావు. ఏదో చాలా పెద్దది జరగబోతోంది. నేను స్పష్టంగా చూస్తున్నాను, నీ చుట్టూ ఏదో ప్రత్యేకమైనది జరుగుతోంది. కానీ దీనితో పాటు గుర్తుంచుకో, బహుశా ఈ రోజుల్లో నీ మూడ్ చాలా ఎక్కుములవుతోంది. కొన్నిసార్లు చాలా బాధగా వస్తున్నావు, కొన్నిసార్లు చాలా సంతోషంలో ఉంటావు, కొన్నిసార్లు ఎవరిపైనా చాలా కోపం వస్తుంది, కొన్నిసార్లు ఎవరితోనైనా చాలా ప్రేమ. ఈ ఎనర్జీని బలవంతంగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చెయ్యకు. దాన్ని గమనిస్తూ ఉండు, జాగ్రత్తగా ఉండు. మరో విషయం, ప్రజలు ఇప్పుడు నిన్ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నీ చుట్టూ చాలా నెగటివిటీ ఉంది. కొంతమంది నిన్ను తీసుకుని చాలా ఈర్ష్యలో ఉన్నారు. చాలా అసురక్షితంగా అనిపిస్తోంది వాళ్లకు. నీ దృష్టిని భ్రమపరచాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఏ విషయాన్నైనా నీ బలహీనతగా మార్చుకోకు. ఎంత కష్టమైనా నువ్వు దాన్ని నీ బలంగా మార్చేస్తావు. జీవితాన్ని జీవించే నిజమైన మార్గాన్ని నువ్వు నేర్చుకున్నావు. ప్రతి సవాలును అవకాశంగా మార్చడం, ప్రతి అడ్డంకిని మెట్టగా మార్చడం, ఇది వాళ్లకు పెద్ద షాక్. వాళ్ళు నీకు వ్యతిరేకంగా రోజూ ఏదో ఒక సాజిస్ వేస్తూ ఉంటారు. వాళ్ల ప్రతి ప్లాన్ వృధా అవుతోంది. వాళ్ళు చెయ్యాలనుకున్నవన్నీ వాళ్ల వైపు తిరిగి పడిపోతున్నాయి. వాళ్ళు నిజంగా బాధపడుతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఏమి జరుగుతోందో అర్థం కావడం లేదు. వాళ్ల ప్రతి సాజిస్, ప్రతి ప్లాన్ నిన్ను కిందికి లాగడానికి చేసినవి అన్నీ వాళ్ల మొహానికి పడిపోతున్నాయి. నీ ధైర్యం, నీ అచంచల ఇచ్ఛశక్తి చూసి వాళ్ళు మూగజేయారు. వాళ్ళు భావించారు నిన్ను సులభంగా ఓడించేస్తామని. నీ జీవితంలో మ్యాజిక్ లాంటిది నడుస్తోంది. ప్రతిరోజు, ప్రతి క్షణం నీ జీవితం మారుతోంది. అది అంత అందంగా ఉంది. నువ్వే ఆశ్చర్యపోతావు. ఆ శక్తి నీ చుట్టూ తిరుగుతోంది, నిన్ను చూస్తోంది, నిన్ను ఆ బలమిస్తోంది. ముందుకు సాగడానికి అవసరమైనది. నీ కష్టం వృధా కావడం లేదు. కానీ ఆ కష్టానికి దిశ ఇచ్చేది, పండు ఇచ్చేది ఆ శక్తి. రాబోయే కాలంలో నువ్వు చూస్తావు, ఇక్కడికక్కడికేమో చేస్తూ ఆలోచించకుండా పరిగెత్తుతూ ఉన్నవాళ్లు ఇప్పటికే అక్కడే అతుక్కున్నారు. వాళ్ల జీవితంలో ఎట్టి మార్పు రాలేదు. కాని నువ్వు ఒకచోటు నుంచి మరో చోటికి చేరుకున్నావు. ఆ మేలుకు చేరావు. ఇతరులు కలలోనే చూసే. స్నేహితులారా, ఈ మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరికి సంకేతాలు 10 సార్లు వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు నిన్ను మంచిగా చూడలేకపోతున్నారు. కొంచెం నిజం చెప్పు, వాళ్లకు నీ పురోగతి చాలా బాధ కలిగిస్తోంది. వాళ్ళు చాలా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. వాళ్లకు భయం నువ్వు వాళ్లను మించిపోతావని. వాళ్ళు చాలా భయపడుతున్నారు. రాబోయే కాలంలో వాళ్ళు నీ దృష్టిని భ్రమపరచటానికి చాలా ప్రయత్నిస్తారు. వాళ్ళు ప్రతి విధంగా చేస్తారు, నువ్వు నీ మార్గం నుంచి తప్పకుండా. గందరగోళం చేయటానికి,
కన్ఫ్యూజ్ చేయటానికి. వాళ్ళు కొన్ని పనులు చేస్తారు, కొన్ని హరకతులు చేస్తారు. నువ్వు ఆ సరైన మార్గం నుంచి తప్పకుండా ఇక్కడే మంచిగా చేస్తున్న చోటి నుంచి వాళ్ళు ఏమైనా చేయవచ్చు. నీ మనసులో తప్పుడు ఆలోచనలు పెట్టవచ్చు. అలాంటి వాళ్ల నుంచి నువ్వు దూరంగా ఉండాలి. స్నేహితులారా, నిన్ను ముందే ఇంతలా చెప్పడం నువ్వు జాగ్రత్తగా ఉండటానికి. నీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకు. నీ జీవితాన్ని పూర్తిగా జీవించాలి. చాలా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎవరితోనూ పోల్చుకోకు. నాకు వింటున్నది, నీ అన్ని చింతలు ఇప్పుడు ముగిసిపోయాయి. నీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తీసేసి వేశారు. బహుశా నీకు కొన్ని ప్రత్యేక నంబర్లు 10 సార్లు కనిపిస్తున్నాయి. 6, 12, 9, 10. వాటిని వదలకు. ఇది సంకేతం. నీ చింతలు ముగిసిపోయాయి. నీ జీవితం నుంచి అడ్డంకులన్నీ తొలగించబడ్డాయి. నువ్వు ఎల్లప్పుడూ ఆనంద మూడ్లో ఉండాలి. జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలి. ఎక్కువ ఆలోచించకు, ఏమీ చింతించకు. నాకు వింటున్నది, నీ జీవితంలో చాలా కాలం నుంచి ఒక వెయిటింగ్ పీరియడ్ ఉంది. నువ్వు ఏదో ఒక్కటి కోసం చాలా కాలం ఆగి ఉన్నావు. కానీ ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మెసేజ్ వింటుంటే ఇది సంకేతం. ఇప్పుడు నువ్వు రెడీ అవ్వాలి, స్టెప్స్ తీసుకోవాలి. ఏదో జరగబోతోంది. నీ జీవితంలో పెద్ద మార్పు తీసుకువస్తుంది. జరిగేది అన్నీ నీ మంచి కోసమే. నీ జీవితంలో వచ్చేవి అన్నీ నీ ఉజ్వల భవిష్యత్తు కోసమే. ఇందులో నీ మంచి దాగి ఉంది. నువ్వు కోరుకున్నది ముఖ్యం కాదు. ముఖ్యం జరిగేది నీ మంచి కోసమే. నాకు కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే ఇంకా సమయం రాలేదు. కానీ ఇంతటి అర్థం చేసుకో, నీ జీవితం ఇప్పుడు స్పీడ్ పట్టబోతోంది. నువ్వు చాలా కాలం నుంచి వెయిట్ చేసినది ఇప్పుడు జరగబోతోంది. ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మెసేజ్ రెడీ చేస్తుండగా నాకు 10 సార్లు సంకేతాలు వస్తున్నాయి. ఎలా? ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్లా, పటాకాలు పేలుతున్నట్టు, సెలబ్రేషన్ జరుగుతున్నట్టు. ఇది స్పష్ట సంకేతం. నీ వెయిటింగ్ టైం ఇప్పుడు ముగిసిపోబోతోంది. నువ్వు చాలా కాలం కోరుకున్నది ఇప్పుడు నీ జీవితంలో వస్తోంది. కొన్ని విషయాలు నువ్వు వెయిట్ చేసినవి, నీకు ఏదో ఒక చోటి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తోంది. ఇప్పుడు ముందుకు సాగి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నువ్వు నీ హృదయం నుంచి కోరినది, నీ మనసు దేవతన నుంచి, నీ విశ్వాసం ఉన్నవారి నుంచి పూర్తి కావటానికి కొంచెం టైం ఉంది. నేనిక్కడ చూస్తున్నాను, కొంచెం డిలే ఉంది, కొంచెం వెయిటింగ్. కానీ ఇప్పుడు అది నీకు ఇచ్చేశారు. అరే, ఇప్పుడు నీ హృదయంలో సంతోష లడ్డూలు పేలుతున్నాయి కదా. నువ్వు మనసులోనే నవ్వుతున్నావు. నేను చూస్తున్నాను. కొన్ని విషయాలు సమయం ఇంకా రాలేదు, కానీ వాటిని నీ వైపు పంపేశారు. టైం కంటే ముందే వచ్చేశాయి. ఇదంతా నీ మంచి కర్మల ఫలం. నీ కర్మలు అంత గొప్పవి. రాయలేదు కూడా, అది కూడా నీకు చేరింది. అలాంటి కర్మలు ప్రతి ఒక్కరివి కావు. కర్మలు హృదయం నుంచి హృదయానికి వెళ్తే సమయం కూడా వంగుతుంది. అందుకే ముందుకు సాగి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నీ మనసు దేవతలో ఈ జర్నీలో చాలా సహాయం చేస్తారు. ప్రతి స్టెప్పై సహకరిస్తారు. అవును, ఒక పెద్ద అవకాశం నీ వైపు వస్తోంది. ప్రజల మధ్య నీకు చాలా గౌరవం వస్తుందని కనిపిస్తోంది. నిన్ను క్లాప్స్తో గట్టిగా వెల్కమ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అలా అనిపిస్తోంది. నీకోసం ఒక స్టేజ్ రెడీ అవుతోంది. ఒక అలాంటి మూవ్మెంట్ నిన్ను ప్రైడ్తో నింపేది. ఇది బహుశా నువ్వు ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రజల మధ్య చాలా గౌరవం వస్తుంది. బహుశా నువ్వు చేసిన కొన్ని వర్క్ అకస్మాత్తుగా చాలా పాపులర్ అవుతుంది. నువ్వు స్టార్లా మెరుస్తావు, సన్లా వ్యాపిస్తావు. నీ చీకలు చూడు, అవి కూడా మెరుస్తున్నాయి. మరి నీ చేతులు పింక్గా కనిపిస్తే, సాఫ్ట్, అందంగా అనిపిస్తే అర్థం నీ లక్ చాలా హై. నీ లక్ నీకు ఏమైనా ఇస్తుంది. బహుశా నువ్వు కలలో కూడా ఆలోచించలేదు. ఒక పెద్ద అవకాశం నీ వైపు వస్తోంది. ఇది పక్కా. మరియు ఇది అకస్మాత్తుగా జరుగుతుంది. అంత త్వరగా జరుగుతుంది, నీకు నమ్మకం కూడా రాదు. కేవలం నీ దృష్టిని భ్రమపరచుకోకు. నీ హృదయ పర్పస్పై ఫోకస్ చెయ్యి. నువ్వు ఏమి కోరుకుంటున్నావు? నీ మనసు దేవతల నుంచి ఏమి అడిగావు? అందులో దృష్టి పెట్టు. మరియు అవును, కొంచెం అసౌకర్యం లేదా మనసు మారడం జరుగుతుంటే కొంచెం జాగ్రత్త. ఎందుకంటే నేను చూస్తున్నాను, నీ ఎనర్జీలో చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతోంది. బహుశా ముందు నువ్వు కొంచెం లో ఎనర్జీలో ఉన్నావు, కానీ ఇప్పుడు నీ ఎనర్జీని కొత్త హైట్కు తీసుకెళ్తున్నారు. దీని కారణంగా కొంచెం అసౌకర్యం లేదా మనసు మారడం అనిపించవచ్చు. మరో విషయం చాలా గట్టిగా ముందు వచ్చింది. ఎవరో నీ సంతోషాలు, నీ సక్సెస్తో చాలా బాధపడుతున్నారు. వాళ్లకు తెలుసు నువ్వు ముందుకు సాగుతున్నావని. బహుశా నువ్వు ఇటీవల ఏదో కొన్నావు, కొత్త దుస్తులు లేదా ఏదో. వాళ్లకు తెలిసిపోయింది. వాళ్ళు చూస్తున్నారు నువ్వు చాలా పురోగతి చేస్తున్నావని. దీనితో వాళ్ళు అసౌకర్యంలో ఉన్నారు. నువ్వు ప్రతి దిశలో, ప్రతి ఫ్రంట్పై అంత ఫాస్ట్గా ముందుకు సాగుతున్నావు. ఎవరు ఎంత చేసినా, ఎంత ప్రయత్నాలు చేసినా నిన్ను ఆపలేవు. ఇప్పుడు అసాధ్యం.
ఎవరు ఎంత ఫోర్స్ పెట్టినా ఎంత చాల్స్ చేసినా నీపై ప్రభావం లేదు. మరి తెలుసా ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు నీలో ఎట్టి బలహీనత లేదు. ఇది అంత పెద్దది, అంత విస్మయకరమైనది. దీన్ని విని నా హృదయం నిజంగా సంతోషంతో నడుస్తోంది. ఇప్పటి వరకు అతి గట్టి ప్రైడ్ చేసే విషయం ఇదే. ఎవరో నిన్ను తన కంట్రోల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నారు, తన గ్రిప్లోకి తీసుకోవాలని. వాడు కోరుకుంటున్నాడు నువ్వు అతని సిగ్నల్స్పై డాన్స్ చేయాలని. కానీ అతని ప్రతి ట్రిక్ ఫెయిల్ అవుతోంది. అతని వద్ద ఇప్పుడు ఎట్టి మార్గం లేదు, ఎట్టి వెపన్ లేదు నిన్ను రీచ్ చేయడానికి లేదా నిన్ను కిందకి లాగడానికి. నువ్వు అంత బలంగా మారావు. అతను తన డిఫీట్ చూసి పిచ్చి వలసలో పడుతున్నాడు. అతని ప్రతి ప్రయత్నం వృధా అవుతోంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు అతని రీచ్ నుంచి చాలా దూరం వెళ్ళావు. అతి పెద్ద ప్రైడ్ చేసే విషయం ఇదే. నువ్వు నీ ప్రతి బలహీనతను కేవలం వదిలేశావు కాదు, వాటిని నీ అతిపెద్ద బలంగా మార్చావు. ఒకప్పుడు నిన్ను బలహీనపరిచేవి, నిన్ను వెనక్కి లాగేవి, ఇప్పుడు అవి నీ షీల్డ్ అయ్యాయి. నువ్వు ప్రతి విషయాన్ని, ప్రతి లోపాన్ని, ప్రతి భయాన్ని నీ ధైర్యం, నీ కష్టం, నీ కొరేజ్తో కుమ్మేశావు. ఇప్పుడు నువ్వు అలాంటి వ్యక్తివి. ప్రతి సవాలును స్మైల్తో అంగీకరిస్తావు, దాన్ని నీ విక్టరీగా మార్చేస్తావు. నిన్ను కింద చూడాలనుకున్న వాళ్ళు, నీ ఫెయిల్యూర్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు సైలెంట్గా నీ సక్సెస్ చూస్తున్నారు. నీ మెరుపు, నీ బలం, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు అంత గట్టిగా ఉంది, ఎవరూ నీ ముందు నిలబడలేరు. నువ్వు కేవలం నీ బలహీనతలను ఓడించలేదు, వాటిని మార్చి నీపై డౌట్ చేసిన వాళ్లకు కూడా జవాబిచ్చావు. ఇప్పుడు నువ్వు అలాంటి వ్యక్తివి. ప్రతి డిఫికల్టీ నీ ముందు క్షౌమాయించుకుంటుంది, ప్రతి అడ్డంకి తనను తాను తొలగిస్తుంది. మరిదంతా ఎందుకు? ఎందుకంటే నువ్వు నిన్ను మళ్లీ బిల్డ్ చేశావు. నీలోని ఫైర్ను ఆపకుండా మరింత బ్లేస్ చేశావు. ప్రతి విషయాన్ని, నిన్ను ఆపగలిగిన దాన్ని నీ మార్గం నుంచి తొలగించావు. ఇప్పుడు నువ్వు అలాంటి వారియర్. ప్రతి వాల్ నీ ముందు నిలబడలేదు. నీ ఈ విక్టరీ, బలం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు అందరికీ ఉదాహరణ అయింది. నువ్వు ప్రూవ్ చేశావు, మనిషి ఠరిమైతే ఎట్టి ఫోర్స్ కూడా ఆపడు అని. కాబట్టి ఈ మార్గంలో సాగుతూ ఉండు. ప్రతి స్టెప్పై నువ్వు మరింత బలంగా, మెరుస్తూ మారతావు. నిన్ను ఆపాలనుకున్న వాళ్ళు ఇప్పుడు నీ సక్సెస్ లైట్లో మసకబారతారు. నువ్విప్పుడు అలాంటి స్టార్, ప్రతి డార్క్నెస్ని చీరి తన కాంతి చిమ్ముతూ. మరియు ఇది కేవలం బిగినింగ్. ముందు జరిగేది అంత అద్భుతం, నువ్వు నీవే ఆశ్చర్యపోతావు. రెడీ అవ్వు, ఎందుకంటే నీ టైం పూర్తిగా వచ్చింది. నిన్ను మార్గం నుంచి తొలగించేస్తామని, కానీ నువ్వు వాళ్ల ప్రతి చాల్ను ఫెయిల్ చేశావు. నువ్వు చూపించావు నువ్వు వాళ్ళు భావించినట్టు కాదని. ప్రతిసారి నిన్ను మరింత బలంగా చేశావు, ప్రతిసారి మరింత ఎత్తుకు ఎత్తావు. వాళ్ల వద్ద ఇప్పుడు ఎట్టి మార్గం లేదు. వాళ్ళు ఎంత నీకు వ్యతిరేకంగా ప్రయత్నిస్తే అంతే వాళ్ళు తమ వలలో తగ్గిపోతారు. వాళ్ల ప్రతి ప్రయత్నం ఫెయిల్ అవుతోంది, మరియు నువ్వు కేవలం మెరుస్తూ సాగుతున్నావు. నీ ఈ బలం, ధైర్యం, జీవితాన్ని చూసి జీవించే జోష్, ఇదే నీ నిజమైన విక్టరీ. నిన్ను పడగొట్టాలనుకున్న వాళ్ళు ఇప్పుడు తమను తాము హ్యాండిల్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ల ప్రతి చాల్బాజీలు, చతురతలు అన్నీ వృధా అవుతున్నాయి. నువ్వు ప్రూవ్ చేశావు, నిన్ను ఎవ్వరూ ఆపలేరు. నువ్వు అలాంటి మనిషివి. ప్రతి డిఫికల్టీని నవ్వుతూ పారిపోతావు. నీ ఈ క్వాలిటీ, జోష్, ఇదే నిన్ను అలాగ మార్చింది. నీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లు ఇప్పుడు ఆశ్చర్యంగా చూస్తున్నారు. నువ్వు ఎంత ఫాస్ట్గా ముందుకు సాగుతున్నావో. వాళ్ల ప్రతి ప్రయత్నాలు, సాజిష్లు అన్నీ వృధా అయ్యాయి. వాళ్ళిప్పుడు తమ ఫెయిల్యూర్పై మాత్రమే క్రై చేస్తున్నారు. మరి నువ్వు నీ డెస్టినేషన్ వైపు పూర్తి కాన్ఫిడెన్స్తో సాగుతున్నావు. కేవలం ఇదే గుర్తుంచుకో, నీ బలం నీలోనే ఉంది. ఎవ్వరూ నిన్ను కిందకి లాగలేరు, ఎవ్వరూ నీ మార్గం ఆపలేరు. నువ్వు అలాంటి వ్యక్తివి. ప్రతి బలహీనతను బలంగా మార్చేస్తావు. మరి ఇదే నీ అతి పెద్ద విక్టరీ. ముందుకు సాగు, మెరుస్తూ ఉండు, మెరుస్తూ ఉండు, ఎందుకంటే నీ టైం వచ్చింది. మరి అవునో విను, కొంతమంది నీ కాపీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు నీలాగా మారాలని, నీలాగా కనిపించాలని, నీలా వర్క్ చేయాలని కోరుకుంటున్నారు. కానీ నిజం చెప్పు, ఎంత ప్రయత్నించినా, ఎంత ఫోర్స్ పెట్టినా వాళ్లకు వర్కౌట్ కావడం లేదు. ఇప్పుడు వాళ్ళు అంత కింద పడ్డారు. వాళ్ల హరకత్తులు చూస్తే కనికరం వస్తుంది. నాకు అలాంటి వాళ్ళు చాలా నెగటివ్, ఈర్ష్యతో కూడిన వాళ్ళు అనిపిస్తారు. వాళ్లలో అంత అసెక్యూరిటీ ఉంది. తమను తాము హ్యాండిల్ చేసుకోలేకపోతున్నారు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను రోజు చూస్తూ నీ కష్టం, నీ సక్సెస్, నీ స్టేటస్ చూసి అంత డిస్టర్బ్ అవుతున్నారు. వాళ్లకు ఏమీ సూజ్ కావడం లేదు. వాళ్ల ఈ అసెక్యూరిటీ రోజువారీగా పెరుగుతోంది. ఎందుకంటే నువ్వు నీ జీవితంలో అంత స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు. నువ్వు ప్రతి స్టెప్పై ఏదో చేస్తున్నావు, వాళ్లను లోపలి నుంచి షేక్ చేసేవి. వాళ్ళు ఆలోచిస్తారు, నువ్వు ఎలా అంత మంచిగా చేయగలవు?
నీ మెరుపు, నీ కాన్ఫిడెన్స్, నీ కష్టం ఇవన్నీ వాళ్ళ కళ్ళలో కుంటున్నాయి. నువ్వు అలాంటి ఉదాహరణ పెడుతున్నావు, అలాంటి ఐడెంటిటీ బిల్డ్ చేస్తున్నావు. చూసి ప్రజలు ఆలోచిస్తారు, కాస్ట్ నేను అలా అయిపోతే. మరి తెలుసా, నువ్వు నిజంగా అలా మారుతున్నావు. నీ జీవితంలో మ్యాజిక్ నడుస్తోంది. ఏదో శక్తి, ఏదో బ్లెస్సింగ్, నువ్వు ఏమి తాకినా అది గోల్డ్ అవుతుంది. నీ అన్ని వర్క్స్ అంత అందంగా జరుగుతున్నాయి. ఏదో అదృశ్య శక్తి నీతో ఉన్నట్టు. నేను చెప్పడం లేదు నీ వర్క్స్ ఫ్యూచర్లో మాత్రమే అవుతాయి. లేదు, నేను స్పష్టంగా చూస్తున్నాను, నీ వర్క్స్ ఇప్పుడు ఈ మూమెంట్లోనే అవుతున్నాయి. నువ్వు ఇప్పటికే ఆ మార్గంలో ఉన్నావు. ప్రతి స్టెప్ నిన్ను మరింత హైకి తీసుకెళ్తోంది. నాకు ఒక చాలా పవర్ఫుల్ మెసేజ్ వచ్చింది. అది ఇది: నీ జీవిత పీసెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతున్నాయి. నువ్వు కొత్త డెస్టినేషన్, కొత్త ఐడెంటిటీ, కొత్త బలంతో ముందుకు సాగబోతున్నావు. నువ్వు అనవచ్చు, అరే బ్రో, ఏమి ట్యాక్ చేస్తున్నావు? నేను రోజు రాత్రి కష్టపడుతున్నాను, స్వెట్ పోస్తున్నాను, అన్నీ నా ఫోర్స్పై చేస్తున్నాను. కానీ కొంచెం థింక్ చెయ్యి, నిజంగా ఇదంతా నువ్వు అలానే చేస్తున్నావా? లేదు, ఆ శక్తి నీతో ఉంది. అది ప్రతి స్టెప్పై హౌసలా ఇస్తోంది. నిన్ను తీసుకెళ్తున్న హైట్ అంత అద్భుతం, అంత గ్రాండ్, నువ్వు నీవే ఆశ్చర్యపోతావు. అలా అనిపిస్తుంది ఏదో పెద్ద ప్రైజ్, చమక్కయ్యే ట్రోఫీ, ప్రియస్ ట్రెజర్ని వెయిట్ చేస్తోంది. ఈ ట్రోఫీ సాధారణమైనది కాదు. ఇది నీ జీవితానికి కొత్త కలర్ ఇచ్చే సక్సెస్. ఇది నిన్ను వరల్డ్ ముందు కొత్త ఐడెంటిటీ ఇచ్చే అవకాశం. ఆ శక్తి నిన్ను ఆ మేలుకు తీసుకెళ్తోంది. అక్కడ నీ పేరుంటుంది, నీ రెస్పెక్ట్ ఉంటుంది, నీ కష్టం ఫలం ఉంటుంది. నువ్వు చెయ్యాల్సింది ఆ శక్తిపై ట్రస్ట్ పెట్టడం. దాని సపోర్ట్ వదలకు. అది నిన్ను ఎప్పుడూ అలానే వదలదు. ప్రతిసారి నువ్వు ఫాల్ అయ్యేటప్పుడు అది నిన్ను పట్టుకుంటుంది. ప్రతిసారి నువ్వు పయ్యేటప్పుడు సరైన డైరెక్షన్ చూపిస్తుంది. కేవలం నీ హృదయంలో ఈ మాట పెట్టుకో, నువ్వు అలానే కాదు, నీతో ఒక అలాంటి శక్తి ఉంది. ప్రతి డిఫికల్టీ నుంచి తీసుకెళ్తుంది, ప్రతి డ్రీమ్ని రియాలిటీ చేస్తుంది. కాబట్టి రెడీ అవ్వు, ఎందుకంటే నీ జీవితం అతి అద్భుత చాప్టర్ స్టార్ట్ అవుతోంది. ఆ శక్తి నీకు అన్నీ ఇస్తుంది. నువ్వు డిజర్వ్ చేసినవి. నీవు చెయ్యాల్సింది స్టెప్స్ తీసుకోవడం, కష్టపడడం, ఆ శక్తిపై ఫెయిత్ పెట్టడం. అది నిన్ను ఎప్పుడూ డిసప్పాయింట్ చెయ్యదు. నీ జీవితంలో ఆ మ్యాజిక్, మెరుపు, సక్సెస్ వస్తోంది. నువ్వు ఎప్పుడూ వెయిట్ చేసినది. కేవలం కొంచెం మరీ పేషెన్స్, కొంచెం మరీ ఫెయిత్, మరి నువ్వు అక్కడికి చేరుతావు, నీ రియల్ ప్లేస్కు. నేను నీకు స్పష్టంగా చెప్పేశాను, ఏమీ హైడ్ చేయలేదు. మొదట కొంచెం హెజిటేషన్ ఉంది. ఆలోచించాను, బహుశా ఇప్పుడు చెప్పకూడదు. కానీ హృదయంలో ఒక రిప్పులొచ్చింది. మరి ఆలోచించాను, లేదు, నీకిది చెప్పాలి. నీకోసం ఏదో చాలా పెద్దది జరగబోతోంది. అలాంటి ట్రెజర్ నీ మార్గంలో వెయిట్ చేస్తోంది. ఇతరులు కలలోనే చూసే అలాంటి విషయాలు. ప్రజలు టెంపుల్స్లో హెడ్ బావ్ చేస్తారు, మస్జిదులో ప్రేయర్స్ చేస్తారు, గురుద్వారాల్లో అర్దాస్ చేస్తారు. కాస్తూ అది నాకొచ్చిపోతే. కానీ నువ్వు ఆ మేలుకు సాగుతున్నావు. అక్కడ అన్నీ నీవైనవి. కేవలం ఇంత అర్థం చేసుకో, నీ మార్గంలో డేర్సారి అలాంటి విషయాలున్నాయి, నీ జీవితాన్ని చమక్ చేసేవి. ఇది చిన్నది కాదు, నీ డ్రీమ్స్ కంటే పెద్దది. కాబట్టి ఇప్పుడే రెడీ అవ్వు. నీ హృదయం, మనసు ఓపెన్గా ఉంచు. ఎందుకంటే వచ్చేది నీ థింకింగ్ కంటే చాలా అద్భుతం. అరే 1 మినిట్ రుక్ అవ్వాలి. నా బ్యాటరీ రియల్గా డౌన్ అవుతోంది, కొంచెం వీక్ అయింది. ఛార్జర్ సెర్చ్ చేసి ప్లగ్ చేయాలి, లేకపోతే మాట అధూరిపోతుంది. కానీ వెయిట్, ఈ మాట నేను పూర్తి చేసి తీరాలి. నాకు అలా అనిపిస్తోంది, ఎవరో గట్టిగా షౌట్ చేస్తూ చెప్తున్నట్టు. అలాంటి ఫీలింగ్. నువ్వు చాలా పెద్ద అవకాశం వైపు సాగుతున్నావు. ఆ అవకాశం, అలాంటి విషయం ప్రజలు సంవత్సరాలు కష్టపడతారు, రాత్రి రోజు డ్రీమ్స్ చూస్తారు. నువ్వు దానికి రోడ్డుపై ఉన్నావు. ఇది కోయిన్సిడెన్స్ కాదు, నిన్నక్కడికి తీసుకెళ్తున్నారు. ఏదో అదృశ్య శక్తి నీ చేతిని పట్టుకొని ఆ మార్గంలో నడుపుతోంది. ప్రతి స్టెప్పై డైరెక్షన్ ఇస్తోంది, ప్రతి టర్న్పై కోరేజ్ ఇస్తోంది. కాబట్టి నీ హృదయంలో ఈ ఫెయిత్ పెట్టుకో. నువ్వు సరైన మార్గంలో ఉన్నావు. నీవు డిజర్వ్ చేసినది నీకు చేరుతుంది. రెడీ అవ్వు, ఎందుకంటే ఈ అవకాశం నీ జీవితాన్ని ఫోరెవర్ చేయించేస్తుంది. నీ ప్రతి స్టెప్పై చూస్తోంది, నీకోసం స్మైల్ చేస్తోంది. నీ లగ్నం, నీ డెడికేషన్, నీ డ్రీమ్స్ను సెల్యూట్ చేస్తోంది. ఆ శక్తి నీ పూర్తి జీవితాన్ని ఫ్లిప్ చేస్తోంది. ఇది చిన్న చేంజ్ కాదు, నీ పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతోంది. నువ్వు మునుపటివాడి కాకుండా మారతావు. ఇప్పుడు విను, నీకోసం ఏమి మెసేజెస్ వస్తున్నాయి. నీ జీవితంలో చాలా మంచి విషయాలు వస్తున్నాయి. చాలా లక్ వెయిట్ చేస్తోంది. నీ జీవితంలో పెద్ద చేంజెస్ వస్తున్నాయి, మంచి చేంజెస్. మొదట చిన్న చేంజ్ వస్తుంది, తర్వాత చాలా పెద్ద ట్రాన్స్ఫర్మేషన్. అలాంటి చేంజ్ నీ జీవితాన్ని పూర్తిగా మార్చేది. నువ్వు చాలా పెద్దది అట్రాక్ట్ చేస్తున్నావు. నీ జీవితంలో చాలా పెద్ద విషయాలు జరగబోతున్నాయి, నీకోసం చాలా మంచివి. నువ్వు చేయాల్సింది రెడీగా ఉండటం. 10 సార్లు చెప్పుకో, నేను రెడీని, నేను రెడీని, నేను రెడీని, నేను రెడీని. నువ్వు విక్టరీ వైపు సాగుతున్నావు. చాలా పెద్ద విక్టరీ వెయిట్ చేస్తోంది. నేను నీ చుట్టూ చూస్తున్నాను.
చూస్తున్నాను. నువ్వు పెద్ద విక్టరీ అట్రాక్ట్ చేస్తున్నావు. చాలా త్వరలో నువ్వెక్కడో ట్రిప్పుకు వెళ్తావు, ఎక్కడో అవుట్ సైడ్ వెళ్తావు. మరి అవును, నువ్వు బాస్వి, నువ్వు నీ సెల్ఫ్ ఓనర్వి. నువ్వుపై ఎవ్వరూ లేరు. నీ బాస్ కేవలం ఒక్కడే, అది గాడ్. మిగతా ఎవ్వరూ నీ బాస్ కాదు. నువ్వు నీ సెల్ఫ్ ఓనర్వి. చివరికి నీ టైం వచ్చింది. నీ జీవితంలో చాలా ప్రాస్పెరిటీ వస్తోంది. నీ జీవితంలో జరిగేవి అన్నీ అవిశ్వసనీయం. కాబట్టి ఈ మెసేజ్ని రిమెంబర్ చేసుకో. నీ ఇష్టానికి థ్యాంక్స్ చెప్పడం మర్చకు. నీ మార్గం బ్లెస్సింగ్స్తో నిండి ఉంటుంది. నేను చాలా బ్యారియర్స్ చూస్తున్నాను నీ చుట్టూ. ఇదంతా చాలా కాలం నుంచి నడుస్తోంది.